కారులో వెళ్ళినా కానీ ఘాట్ రోడ్డు మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదేవిధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంత దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులేసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, కేవలం వివిఐపీలకి ట్రీట్మెంట్, వివిఐపీలకి మామూలుగా వాళ్ళందరికీ కూడా పనిచేయడం కానివ్వండి, సామాన్య భక్తులు అందరూ కూడా ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్ళి చెబితే సరైన వైకుంఠంలో మాకు సరైన పాలు ఇవ్వరని కానివ్వండి, సరిగా ప్రసాదాలు పెట్టడం చెప్పని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి కానీ సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం మనసులో ఏం మాత్రం కూడా క్వశ్చన్ కూడా బాధ కనపట్లేదు. ఆంజనేయ స్వామి విగ్రహం పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, ఇవన్నీ చూపిస్తే ఈరోజు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఈ విగ్రహాన్ని ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీరు భద్రత అంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇంత చేతకాని చైర్మన్ అవసరమా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి? బిఆర్ నాయుడు, నువ్వు రాజీనామా చేయి, నీకు చేత కాదు పరిపాలన, నీకు పరిపాలన అనేది చేత కాదు. టోటల్గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతిమయం. పరిపాలనతో వాళ్ళకి పరిపాలన మీద గ్రిప్పు లేదు. కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళకి దర్శనాలు చేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాని కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఆనం రామనారాయణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ఆయన ఏదో సొద్దపూసలాగా, నేనేదో మంచోడ్లాగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎమ్మెల్సీకి ఓటేసి సస్పెండ్ అయిన వ్యక్తి ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతుంటారు. అతను అసలు సిగ్గుశరం ఉందా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీలో గెలిచావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అదే టైంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే టీడీపీకి ఓటేసావు. అప్పుడే కదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను సస్పెండ్ చేసింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి, మా గురించి మాడతావా? మొన్నేదో చెప్తున్నాడు అంతర్వేది రథం గురించి, అంతర్వేది రథం ఉంది, ఇదైంది అదేంది అని చెప్పని. ఏమయ్యా, అంతర్వేది రథం కోవిడ్ టైంలో జరిగినప్పుడు దాని మీద మనం విచారణ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆదాలు దొరకపోతే ఆ రోజు బీజేపీలో ఉన్న సోమవీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు అంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీరు సిబిఐకి 1000 అంటే సిబిఐకి 11/9/2020 సిబిఐకి జీవో ఇచ్చాం దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పని. మీ కూటమి ప్రభుత్వం మీరే కదా, భారతీయ జనతా పార్టీలో మీరు భాగస్వామే కదా, ఎందుకు సిబిఐ ఇప్పటివరకు టేకప్ చేయలేదు దీని మీద? మాట్లాడితే అంతర్వేది గురించి మాట్లాడతారా? అంతర్వేది రథంది ఏదైతే ఇవన్నీ కూడా ఆ రథం ఆ రోజు దగ్ధమైనప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఆ పండగ లోపే ఆ రథాన్ని పునర్నిర్మించిన, ఆ రోజు దగ్ధమైనప్పుడు ఇది మళ్ళీ పునర్నిర్మించింది సేమ్ వెంటనే. అది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే రథాన్ని ఆ రోజు ప్రారంభించాం. ఇది చెప్పరాళ్ళు.
అదేవిధంగా 2014 నుంచి 19 మీ తాడేపల్లి గూడెంలోనే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలనగర్ కాన్స్టిట్యూన్సీలోనే ఇలాగే రథం దగ్ధమైతే మీరు నిర్మాణం చేశారా? చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించేను ప్రభుత్వంలో హిందూ దేవాలయాల గురించి మాట్లాడతారా? అసలు హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ భక్తుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదయా? నైతిక హక్కులు మీకు లేదు. రామ్ తీర్థం గురించి మాట్లాడుతున్నావు. రామ్ తీర్థంలో జరిగిన ఘటనకి ఆ రోజు వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే వాళ్ళకి మీరు కదా మీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చింది. ఆ రోజు గుడిని ఇలా రాతి కట్టడంతో నిర్మించిన దాన్ని చక్కటి రాతి కట్టడంతో 3 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు కరెక్ట్ గా 9 నెలల్లో ఈ గుడి నిర్మాణం చేసి కొత్త విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత చేయించడం పెట్టడం జరిగింది. మళ్ళీ కట్టింది చెప్పరా మీరేమి? ఆ రోజు విగ్రహం గురించి మాట్లాడతారు తప్ప ఆ విగ్రహం జరిగిన ఘటన తర్వాత గుడి నిర్మించి దాన్ని ప్రతిష్ఠ చేస్తే దాని గురించి మాట్లాడరు. మళ్ళీ ఏదో పాసిపళ్ళు ఏదో మాట్లాడతారు దేవాదాయ శాఖ మంత్రి. ముందులో పాసిపళ్ళు తర్వాత సంగతి నీ పెట్టుబడి జాగ్రత్తగా, మీ పెట్టుబడి చూడాల్సి వస్తున్నాం మేము ప్రతిరోజు కూడా. అదేవిధంగా అమ్మవారి గుళ్ళ వెండి సింహాల గురించి మాట్లాడు. అసలు దేవాదాయ శాఖ మంత్రి కనీసం ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే గనక ఆ దేవాదాయ శాఖ మంత్రి మాత్రం కనుక ఆయనకి గ్రిప్ ఉంటే ఆ రోజు వెండి చోరీ జరిగినప్పుడు వెంటనే పట్టుకొని ఆ దొంగను పట్టుకొని శిక్షించి వెండి అంతా రికవర్ చేశాం. రామారాయణ రెడ్డి గారు సో చూడండి, ఇది అంటే మీకు ఒక దేవాదాయ శాఖ మంత్రి 1 ఫీట్ అని చెప్తున్నా నేను. మీ దేవాదాయ శాఖలో ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేదా? ఏది ఇది 23లోనే అతని దగ్గర రికవర్ చేసి వెండిని కేసు కట్టి లోపల వేస్తే ఆ వెండి ఎక్కడ వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి సాయిబాబా అని చెప్పని అతను చోరీ చేస్తే అతను మళ్ళీ అక్కడ ఒక వెండి షాప్ లో విక్రయిస్తే మొత్తం రికవరీ కూడా చేసేవాది. మొత్తం కమలేషన్ బంగారం వ్యాపారికి విక్రయించాడు అతను. అది మొత్తం రికవర్ చేసి వెండి అంతా కూడా రికవర్ చేస్తే ఏం మాట్లాడతావు అసలు నీకు? అసలు నీకు అవగాహన ఉందా? వయసు పెరిగింది మతిపోయిందేమో అనుకుంటా నేను. ఆనంద రామనారెడ్డి మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడండి. ఏదో మాట్లాడాలి కదా, మేము మాట్లాడితే గాని చంద్రబాబు మమ్మల్ని గుర్తించడేమని చెప్పని ఊరికే మాట్లాడితే కుదరదు. ఇవన్నీ కూడా గతంలో మా ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా టీడీపీ కుట్రలే. ఆ రోజు ఏదైనా కొత్త పథకం వస్తుందంటే చాలు ముందు రోజో ఆ ముందు రోజో ఇటువంటి ఘటనలు జరిగేవి. ఆనాడు డీజీపీ కూడా అప్పట్లో ప్రెస్ మీట్లన్నీ పెట్టాడు, ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు ఘటనలన్నీ కూడా మీరు కావాలని మతాల్ని రెచ్చగొడటానికి, మత విద్వేషాలు రెచ్చగొడటానికి అవన్నీ కూడా మీరు చేసిన కుట్రలు. మీ ప్రభుత్వంలాగా 2014 నుంచి 2019, 2016లో ఎన్ని దేవాలయాలు కూల్చేశారండి మీరు? 1, 2 ఎన్ని దేవాలయాలు కూల్చేశారు మీరు? దాదాపు అడ్డగోలుగా కూల్చేశారు. మామూలుగా 1, 2 కాదు. ఆ విగ్రహాలు తీసుకెళ్లిపోయి చూడండి ఏ విధంగా విగ్రహాలు పడేశారో. వీళ్ళకి దేవుళ్ళ మీద భక్తి ఉందా? వీళ్ళు హిందూ దేవాలయాల గురించి మాడతారా? చూడండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లో పడేశారు. చూడండి మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లో పడేశారు. ఇది 2016. అప్పుడు కూడా ఆనంద రామనారెడ్డి గారు అక్కడే ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు. 1 కాదు 2 కాదు ఆంజనేయ స్వామి విగ్రహాలు కావచ్చు, ప్రతి ఒక్కటి చూడండి ఏ విధంగా గుళ్ళు పొక్కలను పెట్టి కొట్టేశారో. ఇది కదా ప్రభుత్వం పడేసినాయి అంటే. ఇవి కదా దేవాలయాల మీద దాడులు అంటే. ఇవి 1, 2 కాదు బోల్డ్ ఉదాహరణలు చూపెడతా మీకు. ఏ విధంగా విగ్రహాలని ఫుట్పాత్ మీద పడేసా చూడండి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూలగొడితే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆ గొళ్ళన్నీ కూడా పునర్నిర్మించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను గుణపంతో కూల్చేశాడు గొళ్ళన్నీ కూడా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు భక్తి శ్రద్ధలతో ఆ గుళ్ళన్నీ కూడా శంకుస్థాపన చేయడం కాదు, ప్రారంభించడం జరిగింది. ఆ గుళ్ళన్నీ కూడా నీకు చంద్రబాబు నాయుడు గారు రోజు నీ క్యాన్వే అటే వెళ్తుంటది.
ఆ శనీశ్వర స్వామి గుడి చూడు, ఆంజనేయ స్వామి గుడి చూడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఇవన్నీ కూడా నువ్వు పడేస్తే నువ్వు అటువైపు రోజు తిరుగుతుంటావు, కనబడవని కళ్ళకి. నువ్వు హిందూ మతం గురించి, హిందూ భక్తుడి గురించి చెప్పుకుంటావు. నువ్వు హిందూ భక్తుడు అని చెప్పుకొని ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అదేవిధంగా నీ జీవిత చరిత్రలో ఎప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక దేవాలయానికి డబ్బులు ఎప్పుడైనా ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు 2020లో 70 కోట్ల రూపాయలు అమ్మవారి గుడికి 70 కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఇచ్చావా? మీరు మాట్లాడితే వైసీపీ మీద మాట్లాడతారా? మీరు 70 కోట్ల రూపాయల జీవో అండి ఇది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కూల్చేసిన గుళ్ళన్నీ కూడా, ఆయన కట్టి ప్రారంభించిన గుళ్ళన్నీ కూడా, ఇవన్నీ మేము సాక్షాధారాలతో చూపెడతాం. నీలాగా గాలి కబుర్లు చెప్పాం. నీలాగా గాలి కబుర్లు చెప్పే పరిస్థితి ఉండదు. వయసులో పెద్ద ఆయన కదా, ఎందుకని చెప్పని మాట్లాడుతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చంద్రబాబు నాయుడు అతన్ని ఏదో దగ్గర తీసుకుంటాడని చెప్పని దిక్కుమాలిన ఆరోపణలు చేయబాకండి. ఇప్పటికైనా కానీ దేవాదాయ శాఖని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతింటుంది. వెంకటేశ్వర స్వామికి కలంకం వచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు భద్రతా లోపాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం ఎప్పుడో విగ్రహం ఉంటే ఆ విగ్రహం పోతుంటే ఏ ఒక్కరూ స్పందించరే? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గుడిమెట్లు కడగాలి కదా, కడగరా గుడిమెట్లు? ఇది మీ తప్పిదం కాదా? అంటే నిజంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏమీ కడగరు. అబద్ధాలకి, తప్పుడికి, వాటికి పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు వచ్చి కడుగుతారనమాట. అప్పుడు సనాతన ధర్మం, దీక్ష, బట్టలు అన్ని అప్పుడు గుర్తుకొస్తాయి. సనాతన ధర్మం అనేది ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదండి. దేవుడి భక్తి అనేది ఒక రోజు ఉండి ఒక రోజు పోవడానికి లేదు, ప్రతిరోజు ఉండాలి. దానికి బూట్లు వేసుకొని పూజ చేయడాలు మీరే మాకు చెప్పేది. దయచేసి చెప్తున్నాం, మళ్ళీ దేవాదాయ శాఖ కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, సింహాచలంలో ఆ రోజు చందనోత్సవానికి భక్తులు చనిపోవడం కానివ్వండి, కాశీబొగ్గలో కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళ అసమర్థతే. ముఖ్యంగా వీళ్ళు హిందూ భక్తులందరికీ కూడా చంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. 2014-19 లోపు గోదావరి పుష్కరాలు 30 మందిని పొట్టం పెట్టుకున్నారండి షూటింగ్ కోసం, సినిమా షూటింగ్ కోసం. పూర్తిగా హిందూ దేవాలయాలకి భద్రత కరువైపోయింది. మళ్ళీ దేవాదాయ శాఖ నిధులు తీసుకెళ్లి తల్లి కొందరం డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. చూడండి ఎంత విడ్డూరం ఇది. వీటన్నిటికీ కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా కానీ భక్తి శ్రద్ధలతో దేవాలయాల మీద పరిపాలన చెయ్యండి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడండి. అంతే తప్ప మీరు ఓన్లీ రాజకీయం కోసం దేవుళ్ళని వాడుకుంటారని చెప్పని హిందూ భక్తులకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ సరిగ్గా కనుక లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమాలు చేస్తాము. మా దేవాలయాల్ని కాపాడుకుంటాము. మా భక్తులకు కూడా మేమే అన్ని విధాలు చూసుకుంటామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం.